కరెక్టే. కానీ స్టార్డమ్ వచ్చేవారు మీకు ఆయన బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు అని చెప్పి ప్రకటించలేదు కదా. ఎప్పుడు సందర్భం రాలేదేమో అని అనుకోవచ్చు కదండి. పాజిటివ్ తీసుకుని ఎప్పుడు సందర్భం రాలేదనుకోవచ్చు. సన్నిగా అది వెరీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు సందర్భం రాలేదేమో ఆయనకి. సందర్భం వచ్చిన తర్వాత నేను హీరోయిన్ తర్వాత జరిగే ప్రతి మీటింగ్ అంతేగాని కోపం లేదు. ఎప్పుడు కోపం చిచ్చి నాకు నా తల్లంతా పిచ్చిష్టం అండి. నేను ఎప్పటికీ చెప్తానండి, నా కుటుంబం మీద నాకు ఇప్పటికీ కోపం లేదు. వాళ్ళు చేసింది నేను చేసింది తప్పు కాదు, వాళ్ళు ఎవరు చేసింది తప్పు కాదండి. ఇది పరిస్థితుల ప్రభావం. ఈ రోజు బాగా ఎంత బాగుంటారు మాత్రం నాకు తెలుసు. నేనేదో హీరో అయిపోయినా, నేనేదో స్టార్ టైం అయిపోయినా కాదు. వాళ్ళు నాకంటే బిగ్ స్టార్స్ కదండి. వారు ఎన్టీఆర్ సన్స్, ఎన్టీఆర్ కొడుకులు, వాళ్ళు ఎన్టీఆర్ గారి కొడుకులు. టాప్ హీరో. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ స్టార్డమ్ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినకపోతే ఆ ఫ్యామిలీ మిమ్మల్ని అంత ఏం చేసుకుండేదా? పోనండి, నేను హీరోని కాదు, నేను ఒకటి బిజినెస్ చేసుకుంటున్నాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. సడన్ గా బిజినెస్ లో బాగా రేజ్ అయిపోయాను. అప్పుడు కూడా పలకరించేవాళ్ళు కదండి. రేజ్ అయితే ఇది లేదు, పోనీ సందర్భం లేదు. ఇది అసలు నేను రేజ్ అవ్వడం ఇదంతా వదిలేస్తే ఏదో రోజు అన్ని కల్మషాలన్నీ తొలగిపోయి ఏదో రోజు ఇప్పుడు తాతగారు నన్ను పలకరించాలని 11 ఏళ్ళు పట్టిందండి. మేబీ మా బాబాయిలు, మేబీ మా అత్తలు కానివ్వండి, మా పిన్నులు కానివ్వండి, వాళ్ళు కూడా పలకరించడానికి టైం పట్టేదేమో. ఆయన 11 ఏళ్ళు పట్టింది, వీళ్ళు 26 ఏళ్ళు పట్టేదేమో. సో స్టార్డమ్ వల్ల తొందరగా ఎప్పటికైనా కలిసేవాళ్ళం అండి. కలిసేవాళ్ళమేమో, కలవకపోయి ఉండొచ్చేమో. బట్ అంటే ప్రతిదీ కూడా మనం నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకున్నాం అనుకోండి, దిస్ నో పెయిన్. అంతా బాగుంటుంది. ఎవరి మీద మన కోపం నాకు ఇప్పటికీ చెప్తున్నాను, అనుభవాలు బట్టి వచ్చి నాకు అసలు మా బాబాయ్ వాళ్ళకి నేనంత కోపం. అనుభవంలో బెస్ట్ ఎంత అర్థం పోకూడదు. వాళ్ళు ఎవ్వరు చేసిన తప్పు కాదండి. ఇక్కడ ఫేట్ డెస్టినీ అంటాం. ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నేను చాలా బిలీవ్ చేస్తానండి. మంది సపోజ్ ఇది నాది కాదనుకోండి, నేను ఎంత ప్రయత్నించినా కూడా అది నాది కాదు. ఎంత గింజుకున్నా పనవదండి. సపోజ్ అది నిజంగా నాకు రాసి పెట్టింది అనుకోండి, ఇంత ప్రయత్నం చేస్తే చాలు. ప్రయత్నం ఉండాలి, ప్రయత్నంతోనే ఫలితం ఉంటుంది. అదే వండర్ఫుల్ అండి. తెలియదు, హీ వాజ్ అ లవ్లీ హస్బెండ్. మంచి భర్త, మంచి తండ్రి, ఒక గొప్ప తండ్రి, మంచిగా గొప్ప తండ్రి. 3 కొడుకుల్ని కూడా ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు అంటే బయలుదేరిన చెప్పకపోయినా ఎప్పుడు కూడా నా ముందు ఎప్పుడైనా టాపిక్ వేసారే నా 3 కొడుకులు, నా 3 కొడుకులు కూతురు, 3 కొడుకులు కూతురు. అది ఇప్పుడు ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుందండి. మా నాన్నగారు మదర్ చిన్నది బాగా కొట్టేదన్నారు కదా, అల్లరి వల్లనే లేకపోతే ఆవిడలో ఏమన్నా దాచుకున్న బాధలు, ఆవేదన. మా అమ్మ ఎప్పుడైతే మామూలుగా అనేది దేవుడు మొక్కలేదంట, దేవుడా నా కొడుకు పుట్టాలి, దేవుడా నా కొడుకు పుట్టాలి అని. ఎందుకంటే కూతురు పుడితే ఈరోజు నేను ఎలాగైతే బయట మా అమ్మ ఏంటంటే ప్రపంచాన్ని చూడనిచ్చేదండి. సీ ద వరల్డ్, సీ ద సొసైటీ, యూ లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, అందుకు గెయిన్ అవుతుంది. ఇప్పుడు నేను డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఇచ్చేవాడిని అండి. ఒకసారి మీడియా వచ్చి మాట్లాడేది, నన్ను వదిలేసేది, ఎప్పుడు బయట చేసేది, నువ్వే మాట్లాడు, నేనేం చెప్తాను, నువ్వే మాట్లాడు, నేను చెప్పినంత మాత్రమే నేను మాట్లాడలేవు, నువ్వే మాట్లాడు, నాకు తెలియదు. సో యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో అలా మాట్లాడి ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్స్ బయటకు తీసుకొచ్చే విధంగా ఇచ్చి ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. అలాంటి సందర్భాలే లేవు. చాలా జోబీలండి, చాలా జోబీలుగా ఉంటుంది మా అమ్మ. బయటికి రాదు. కాకపోతే చాలా తక్కువ మంది చూశారు మా అమ్మని. యమదంగా ఆడియో ఫంక్షన్ అప్పుడు పట్టు మరి తీసుకెళ్ళాను, నువ్వు రావాల్సిందే. ఎందుకంటే నేను లావుగా ఉండేవాడిని, సన్నగా ఒక కొత్త రీబర్త్ లాంటిది. అప్పటిదాకా సినిమాలన్నీ కొంచెం ఫ్లాప్ స్టేజ్ లోనే వెళ్ళాయి. ఇది హిట్ అవుతుందనే నమ్మకం, నువ్వు రావాలి, యూ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఎముడు వేషం వేస్తాను, ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ దాంతో మళ్ళీ రాలేసుకోండి. మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చూసుకుంటాను మా అమ్మని, మళ్ళీ చూడలేదు అసలు. తను ఎందుకో అలా వెనకాలే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. తన చెల్లెలు పిల్లలు, తన తమ్ముళ్ళు, వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అండి, 9 మంది. తాతగారి సైడ్ ఫ్యామిలీ క్రికెట్ టీం అయితే 11 మంది, మా అమ్మ సైడ్ ఫ్యామిలీ ఫుట్బాల్ టీం 9 మంది కరెక్ట్. సో బొద్దుగా ఉండే ఎన్టీఆర్ బాగా వచ్చారా, ఎప్పుడు ఇట్లా ఉన్న ఎన్టీఆర్ ఏం మెయింటైన్ చేయాలని నాకు ఇదే బాగుందండి. అంటే ఇప్పుడు చూసే ప్రతి కొంచెం లావు ఉంటే బాగున్నారు కానీ అమ్మ టార్చర్ అండి అది.
ఇట్లా టార్చర్ ఇప్పుడు మొన్న అడిగాను లావుతాను మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు రాఖీలో ఉన్నట్టు అయిపోవాలా అంటేనా మరి అలాగే కొంచెం లావు కొంచెం ఉండదండి ఏదైనా అలా ఉండాలి. లేకపోతే తర్వాత అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినట్టుంది. కొంచెం యమదంలోనండి యమదం తర్వాత కంట్రీ చేశాను. కంట్రీకి 67. అది అబ్సెషన్ లాగా అవుతుందండి. అది మనకు అది ఒకటి వచ్చేస్తుంది. ఇంకా అది రోజు ఎక్సర్సైజ్ చేసేయడము 67 అసలు మళ్ళీ సన్నం. మా లీడర్ ఏంట్రా సైకిల్ మీద వచ్చి కొట్టేస్తావా? సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా? లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? దాంతో కొంచెం యాక్సిడెంట్ పోయినా కొంచెం బరువు కొంచెం దీనివల్ల ఆలోచన ఇప్పుడు బాగుందండి. సో దీన్ని మెయింటైన్ చేద్దాం. దీనికి ఎప్పుడంతా ఏంటి ఇప్పుడు 73, 74 ఉంటానండి. 73, 74 ఎగ్జాక్ట్ వెయిట్. నా హైట్కి నా ఏజ్కి సరిపోతుంది. ఇదే మెయింటైన్ చేద్దాం. సో ఫస్ట్ వెళ్ళింది ఎప్పుడు వచ్చింది? నిన్ను చూడాలని. ఉషా రామజీరావు గారు ప్రొడ్యూసర్ గా ఆమె ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 4 లక్షలు అనుకుంటానండి. ఏమనిపించింది? ఏ వయసులో బిలీవ్ చేయరండి. ఫస్ట్ ఆ ప్యాకెట్ అలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మొత్తం అలా పెట్టి ఫస్ట్ దాన్ని కింద ఎక్కడో దాచిపెట్టాను. ఇంట్లో దాచిపెట్టాను. మా అమ్మ చేతి కూడా లేదు. దాచిపెట్టాను. దాచిపెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు మళ్ళీ వెళ్ళాను. ఇక్కడ సేఫ్గా లేదని మళ్ళీ తీసి మళ్ళీ బాత్రూమ్ లో దాచిపెట్టాను. మళ్ళీ అక్కడ బాగాలేదని మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ తీసాను. తీసి మళ్ళీ మొత్తం ఎక్కెట్టానండి. చేస్తున్నాను తెల్లబడవాలండి. ఒక్క 4 రోజులు చేశాను ఇదే పని. లెక్క పెట్టాను మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ పెట్టాను. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెక్కడో దాచిపెట్టాను. మళ్ళీ అక్కడ నుంచి లేదు ఇంట్లో ఉంటే సేఫ్ కాదు పర్వాలేదని తీసేస్తాను. తీసుకెళ్ళి కార్ డాష్ బోర్డులో పెట్టి అక్కడ దానికి తాళం వేస్తాను. నేను డాష్ బోర్డు అయితే మళ్ళీ డ్రైవర్ తీసేసుకుంటాడు. మళ్ళీ తీశాను. చేసి ఫైనల్ గా ఇలా చూస్తే అక్కడ ఉంది. డాన్స్ చేసుకోవాలనిపించలేదా? ఏం చేయాలండి తీసి మొత్తం మా అమ్మకి ఇచ్చాను. ఫైనల్ గా ఎందుకు మంది అంటే మీకోసమేగా తీసేసుకో చెప్పి మా అమ్మకి ఇచ్చాను. ఫైనల్ గా అదే ముందే చేయొచ్చుగా. అంటే ఫస్ట్ పని అండి కష్టార్జితంతో సంపాదిస్తే దాంట్లో ఉండే తృప్తి దాంట్లో ఉండే థ్రిల్ ఎప్పుడు ఉండదు. రెమ్యునరేషన్ పెరిగితే వచ్చింది, హిట్లు వచ్చినాయి. సో ఎన్ని పెరిగింది. పెరిగిన తర్వాత మనీ మేనేజ్మెంట్ ఎట్లా జరిగింది? ఎవరు చేస్తారు? మనీ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు? నేనే చేసుకుంటానండి. నో వన్, బికాజ్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ విత్ మై మనీ, విత్ ఎవ్రీ పెనీ ఐ ఓన్. మా అమ్మ ఏది ఇన్వెస్ట్ ఎక్కడ పెట్టుబడి పెడతారు? ఎవ్రీ వన్. ఇప్పుడు ఆ మధ్యలో రియల్ ఎస్టేట్ భూమి అని ఒకటి ఉందండి. ఐదో ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు వాటి ఏమంటారంటేనంటే నాకు ఆ మొదటి సంపాదనే కిక్ అనిపించిందండి. ఇంక తర్వాత ఎప్పుడు ఇంకా దాని తర్వాత ఏం లేదండి. దాని మీద ఆశ కూడా లేదు నాకు. మా అమ్మకి బట్టలు కొనుక్కోవడం కానివ్వండి, మా అమ్మకి బంగారం కొనుక్కోవడం కానివ్వండి, ఎక్కడ అడ్డు ఉండకూడదు. అది మాత్రం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. వాడికి ఇష్టం. మా బాబాయ్ ఉన్నారండి. మై అంకుల్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. సో మా అమ్మకి మాత్రం ఎందులోనూ రెస్ట్రిక్షన్స్ ఉండదు. నథింగ్ డూయింగ్. ప్రతి మన హక్కు ఇంకా తందే. తన వద్దంటే అప్పుడు చూద్దాం దాని సంగతి. సో అమ్మ వరకు దే నో రెస్ట్రిక్షన్స్ వెన్ కమ్స్ టు మై మనీ మ్యాటర్. దాంతో అమ్మకి కేర్ఫుల్. అలా చెప్పి నేనేదో ఇంత సంపాదించాను నాకు అసలు లేదండి. నాకు నెల ఖర్చులు ఫలానా ఇంత అవుద్ది. ఆ నెల ఖర్చులు నాకు వస్తాయి చాలు. ఐఎమ్ ఫైన్ విత్ మై మనీ. కొంచెం ఓకే ఎంత అవుతుంది ఏముందండి. నా కార్ కానీ నా కార్ పెట్రోల్ వెళ్ళలేదు ఇంట్లో సరుకుల ఖర్చులని మా అమ్మకు ఉంటుంది కదా. పర్సనల్ ఎక్స్పెండిచర్ కదా వచ్చింది. ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ వేరు, పర్సనల్ ఎక్స్పెండిచర్. నా కార్ పెట్రోల్ అండి. నా బట్టలు, నా షూస్లు, సాక్స్, నా హెయిర్ కట్, నా పెద్ద ఆడపాటలు ఖర్చు. నాకు వాచ్లు ఇష్టం అండి బాగా. ఐ నాట్ బై వాచెస్. ఎన్ని వాచ్లు ఉన్నాయి? ఉందండి 10-15 ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్. నాకు కార్స్ అంటే వాచెస్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కలెక్ట్ చేసి నా కొడుకు ఇవ్వాలని. ఇది కూడా ఇది
అలాగే నా కార్లు మంచి కార్స్ నా కొడుకు కలర్ కాదు. ఫస్ట్ వెహికల్ ఎప్పుడు కండి? ఏ కారు కండి? టాటా సఫారీ అండి. టాటా సఫారీ ఫస్ట్ వెహికల్. అందులోనే మన దాంట్లోనా? అంటే అందులో కాదండి, అదే నేను టాటా సఫారీ కొన్నాను. సఫారీలో ఇంకో సఫారీ యాక్సిడెంట్ స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడండి. సెకండ్ ఫిల్మ్ ఇప్పుడు తీసుకున్నాను, వైట్ కలర్. పుట్టబోయే పిల్లలకి వాచ్లు కార్లు రెడీ చేసి పెడుతున్నారు అసలు. అంటే పెళ్లి అంటే నాకేం లేదండి, ఈ సంవత్సరం పెళ్ళా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అంటే ఏదో ఉండేదాన్ని షెడ్యూల్ ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా. ఏం లేదండి ఇంకా, అంటే జస్ట్ చూడండి, జస్ట్ లైఫ్ గోస్ ఆన్ లేదా. ఎప్పుడు ఏదైతే దాన్ని అలా యాక్సెప్ట్ చేయడం తప్ప ప్లానింగ్ అంటే ఏం లేదండి. గోస్ ఆన్ లేదా, అది ఎప్పుడైతే అప్పుడు. నాకు మాత్రం ఏంటంటే ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు అ గర్ల్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్. మా అమ్మని బాగా చూసుకోవాలి. అంటే బికాస్ నేను మా అమ్మని మై మామ్ నేను ఎలా చూసుకున్నానో అంత కాకపోయినా, బట్ టు ఎ లెవెల్, టు ఎన్ ఎక్స్టెంట్ మా అమ్మని బాగా చూసుకుంటే చాలు. ఇప్పుడు జూనియర్ అంటే సినిమా తీయాలంటే ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి? డిపెండ్స్ ఆన్ ది స్టోరీ అండి, డిపెండ్స్ ఆన్ ది యావరేజ్. యావరేజ్ అంటే ఇప్పుడు ఈ రోజు అంటే ఎవ్రీథింగ్ హెస్ ఇంక్రీస్డ్. కుల మత జాతి కుటుంబములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా? ఎనీ డౌట్స్?